వాళ్ళందరూ 100 యోజనములు దాటి వచ్చేశారంటున్నారు కదా, ఒకసారి నాకు చూపించండి, వాళ్ళని చూస్తానన్నాడు. ప్రాసాదం ఎక్కాడు. ఎక్కి నిలబడి ఏది చూపించు, వాళ్ళల్లో ఎవరో నాకొక్కసారి చెప్పు అన్నాడు. అదిగో రావణ అక్కడ చూడు, అదిగో ఆ ఎదురుగుండా కనపడుతున్నాడే, ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు, పనసుడు. ఆయన అంత విశాలమైనటువంటి శరీరమున్నవాడు చతుష్పాదులలో వేరొకడు లేడు. అదిగో పక్కన కనపడుతున్నటువంటి వాడు సుగ్రీవుడు. అదిగో చూశావా, గద ఎత్తి అరుస్తున్నాడు, రారా రావణ పైకని. ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకాపట్టణంలో ఉన్న అంతఃపురాల యొక్క ప్రాసాదములు గోపురములు కదులుతున్నాయి. అంత పెద్ద నాదశక్తి ఉన్నవాడు. లంకాపట్టణం చుట్టూ ఉన్న వనాల మీద ఉన్న ప్రతి చెట్టు మీద భల్లూకాలి. ఈ భల్లూకాలన్నింటికీ జాంబవంతుడు నాయకుడు. ఆయన త్రివిక్రముడికి 21 సార్లు ప్రదక్షిణం చేశాడు. అంతటి అపారమైన శక్తి ఉన్నవాడు జాంబవంతుడు. అదిగో ఆ మధ్యలో నిలబడినటువంటి వాడు హనుమ. ఆయన